హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిరిచెల్ల. మార్నింగ్ లేవగానే నేను, మా అత్తయ్య, అమ్మ ఇంకా మా మామయ్య కలిసి జిమ్లో వాక్ చేయడానికి వెళ్తున్నాం అనమాట, థ్రెడ్మిల్ పైన. సో చల్లగా ఉంది వెదర్ అయితే, అందుకే ఇట్లా అందరం జాకెట్స్ వేసుకొని ఫుల్గా కవర్ చేసుకొని ప్రొటెక్షన్తోని వాక్కి వెళ్తున్నాము. జిమ్కే ఇట్లా వీళ్ళు ఫుల్ స్వెటర్ వేసుకొని జాకెట్స్ వేసుకొని నెత్తికి క్యాప్ పెట్టుకొని వస్తున్నారు. ఇంకా బయటికి తీసుకెళ్తే ప్యాక్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. యుఎస్కి వచ్చిన తర్వాత ఇది డే 2 అనమాట. ఎజెండా ఏంటి ఇవాళ మేము ఏమనుకున్నాము అని అంటే, మేము ఓన్ హౌస్ తీసుకున్నాం కదా ఇక్కడ డాలస్లో. సో ఆ ఓన్ హౌస్ చూపిద్దాం పేరెంట్స్ అందరికీ అని చెప్పేసి తీసుకెళ్దాం అని చెప్పి అనుకుంటున్నాము. సో మేము మధ్యాహ్నం అపాయింట్మెంట్ ఉంది మాకు. సో మార్నింగ్ నా యోగా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ నేను చేసేసిన. వీళ్ళు కొంచెం మెల్లగా లేచిండ్రు బికాస్ జెట్ లాగ్ ఉంటుంది చాలా. నైట్ లేట్గా పడుకొని మార్నింగ్ మస్తు లేట్గా లేచినారనమాట. నేను థ్రెడ్మిల్ పైన వేస్తాను, మీ అందరికీ తెలుసు కదా. మా మామయ్య కూడా థ్రెడ్మిల్ పైన ట్రై చేస్తున్నారు. అంటే కొంచెం అలవాటు కావాలి. ఇండియాలో చేశారంట, బట్ గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం మెల్లిగా ట్రై చేస్తున్నారు. అండ్ మా అత్తయ్య ఇంకా అమ్మనేమో ఇక్కడ జస్ట్ ఫ్లోర్ పైననే వాకింగ్ చేస్తున్నారు. థ్రెడ్మిల్ ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకోవడం అని చెప్పి. ఇన్ని డేస్ అంతా ఇక్కడ జిమ్కి నేను ఒక్కదాన్నే వాక్ వచ్చేదాన్ని, బట్ ఇప్పుడు నాతో పాటు ఇంతమంది వస్తున్నారన్నమాట. ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. అంటే లైక్ ఒక్కదాన్ని కాకుండా ఇట్లా అందరూ వస్తున్నారు వాక్కి. ఏదో ఒక రొటీన్ లాగా పెట్టుకున్నాం, మార్నింగ్ ఈవినింగ్ రోజు వాక్ చేయాలని చెప్పి. తర్వాత ఇంటికి వచ్చేసి కాసేపు రిలాక్స్ అయ్యి నేను స్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ నా హెయిర్ అంతా కూడా నేను కొంచెం సెట్ చేసుకుంటున్నా. తలస్నానం అయితే చేయలేదు ఈరోజు. సో హెయిర్ ఎట్లా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నా. యాక్చువల్లీ 2 హెయిర్ స్టైల్స్ ఇప్పుడు సెట్ అవుతున్నాయి. ఒకటి వచ్చేసి పోనీటైల్ అండ్ ఇంకోటి వచ్చేసి ఇట్లా లూజ్ హెయిర్ అనమాట. బికాస్ కొంచెం వెస్టర్న్ టైప్ వేసుకున్నా కాబట్టి. అండ్ ఫైనల్గా లూజ్ హెయిర్కి ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు పునీత్ ఏం చేస్తున్నాడు చూద్దాము. తనైతే కంపల్సరీ హెయిర్కి ఇట్లా డ్రైయర్ యూజ్ చేసి బాగా హెయిర్ సెట్ చేసుకుంటాడు. రెడీయా? సూపర్. ఏ నువ్వు రీసెంట్గా వాడుతున్నావు కదా ప్రోడక్ట్, అది చూపి. అట్లా ఎస్. దీన్ని మనం సబ్స్క్రైబర్స్కి కూడా చూపిద్దాం. ఓకే. కిమ్ కార్దాషియాన్ ఉన్నారు కదా, సో తను కూడా సాల్మన్ స్పర్మ్ ఫేషియల్ చేయించుకున్నారు. సో అది చూసినప్పటి నుంచి పునీత్ వాజ్ లైక్ ఇది పక్కా యూజ్ చేయాల్సిందే. సో మేమైతే డాక్టర్ షేడ్స్ ది బకుచియాల్ అండ్ PDRN సీరం ఆర్డర్ పెట్టాం. సో సాల్మన్ స్పర్మ్ ఈ బాటిల్లో ఎట్లా ఉంటుంది అని అంటే, యాక్చువల్లీ ఇంగ్రీడియంట్ PDRN అనమాట. ఇది మెడికల్ గ్రేడ్ ఇంగ్రీడియంట్ డిరైవ్డ్ ఫ్రమ్ ప్యూరిఫైడ్ సాల్మన్ DNA. దీంట్లో రివల్యూషనరీ యాంటీ ఏజింగ్ అండ్ స్కిన్ రిజనరేటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో వేరే ట్రెడిషనల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా జస్ట్ సర్ఫేస్ పైన వర్క్ చేస్తాయి, కానీ PDRN మాత్రం స్కిన్ డీపర్ సెల్యులర్ లెవెల్ వరకు వెళ్ళి టార్గెట్ చేసి మంచిగా దాని ఓన్ బయాలజికల్ మెకానిజంని స్టిమ్యులేట్ చేసి స్కిన్ కేర్ని ఫోకస్ చేస్తుంది అనమాట. సో డీపర్ ఇంకా లాంగ్ టర్మ్ స్కిన్ హెల్త్కి బాగా హెల్ప్ అవుతుంది. PDRN హ్యాస్ టేకెన్ ది స్కిన్ కేర్ వరల్డ్ వైడ్ స్టామ్ అనొచ్చు, ఆర్ బిగ్గెస్ట్ బ్యూటీ బ్రేక్ థాట్స్ ఆఫ్ ది డికేడ్ అని చెప్పనొచ్చు. ఇది US ఇంకా కొరియాలో అయితే చాలా లవరబుల్ ప్రొడక్ట్ అనమాట. అండ్ నౌ ఫైనల్లీ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఆల్ థ్యాంక్స్ టు డాక్టర్ షీట్స్. అండ్ ఇది సూపర్ లైట్ వెయిట్ అనమాట. ఈజీగా మనకి స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది. ఇది ఫైన్ లైన్స్ కి, అన్ఈవెన్ టెక్స్చర్ కి, ఇంకా లాస్ ఆఫ్ టైట్నెస్ కి బాగా హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ పొటెంట్ యాంటీ ఏజింగ్ అండ్ స్కిన్ రిపేర్ సొల్యూషన్ విచ్ టార్గెట్ స్కిన్ ఎట్ ఎ డీపర్ సెల్యులర్ లెవెల్. PDRN వచ్చేసి ప్యూరిఫైడ్ సాల్మన్ DNA ఫర్ లాంగ్ టర్మ్ స్కిన్ రీజనరేషన్ అండ్ కొలాజన్ ప్రొడక్షన్. దీంట్లో బకుచియాల్ కూడా ఉంటుంది. బకుచియాల్ వచ్చేసి జెంటల్ ప్లాంట్ బేస్డ్ ఆల్టర్నేటివ్ అనమాట టు రెటినాల్ దట్ రెడ్యూసెస్ ది ఫైన్ లైన్స్ అండ్ ఇంప్రూవ్స్ ది స్కిన్. జస్ట్ లుక్ ఎట్ హిస్ గ్లో. చాలా బాగుంది కదా. మార్కెట్ లో అయితే ఇప్పుడు చాలా యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ వచ్చేసాయి, కానీ డాక్టర్ షేడ్స్ ది గేమ్ చేంజింగ్ సీరం అని చెప్పొచ్చు బికాస్ ఆఫ్ ఇట్స్ సుపీరియర్ ఇంగ్రీడియంట్స్. మీరు నా కూపన్ కోడ్ SIRI2025 అని డాక్టర్ షేడ్స్ అఫీషియల్ వెబ్సైట్ లో యూజ్ చేస్తే 20% డిస్కౌంట్ అన్ని ప్రొడక్ట్స్ మీద వచ్చేస్తుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ Amazon, Flipkart, Nykaa అండ్ Purple. ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేసేసుకొని మేము తినేసాము హ్యాపీగా. అండ్ బయటికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి అంటే చెప్పా కదా, ఇల్లు చూడడానికి అని చెప్పేసి. సో మా కమ్యూనిటీ మెలిసాలో ఉంది, అది మీ అందరికీ తెలుసు. అక్కడికి ఇప్పుడు మేము తీసుకెళ్తున్నాము. కార్లో అయితే 1 hour జర్నీ. ఫుల్ స్లీపీ ఫేసెస్ అనమాట అందరివి. అండ్ ఫైనల్లీ నేను పోనీటైల్కి ఫిక్స్ అయిపోయినా. కొంచెం హెయిర్ అంతా ముందుకు వస్తుంది, సిల్కీ అయిపోయింది. కోల్డ్ ఉందన్నమాట బాగా నాకు. సో ఎందుకులే అనవసరంగా అని చెప్పి పోనీ వేసేసుకున్నా. అండ్ ఇక్కడ మా మామయ్యకి పునీత్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ హౌసెస్ ఎట్లుంటాయి, ఏం బేసెస్ మీద మనకి హౌస్ రేట్స్ ఉంటాయి, ఇంకా రోడ్స్ ఎట్లా ఉంటాయి, అండ్ హౌసెస్ ఎట్లాంటి ఏరియాస్లో కడతారు, అండ్ ఏరియా చుట్టుముట్టు ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఏమేమి మాల్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తూ వెళ్తున్నాము. మా కమ్యూనిటీలోనే చాలా ఫేజెస్ ఉన్నాయి. సో phase 1, phase 2, phase 3 అని చెప్పి మాది phase 4 అన్నమాట. ఆ 3
ఫేజెస్ అన్ని చూపిస్తూ ఫైనల్గా మా కమ్యూనిటీ లోపలికైతే ఎంటర్ అయిపోయినాం. యాజ్ యూ ఆల్ నో ఇట్స్ మెడోరన్ కమ్యూనిటీ. మా బిల్డర్ పేజ్ సెట్టర్ అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం మా టూర్. సో నేను ఇంకా పునీత్ కంటిన్యూస్గా ఎగ్జైట్మెంట్తో వాళ్ళకి అన్నీ చూపిస్తుండే. ఇదిగోండి ఇక్కడే పూల్, ఇదిగోండి ఇక్కడే మా క్లబ్ హౌస్ ఉంటుంది, ఇక్కడే లీజింగ్ ఆఫీస్ ఉంటుంది, ఇవన్నీ ఇల్లులు స్టార్ట్, ఇక్కడ నుంచి ఫేజ్ 2, ఇక్కడ నుంచి ఫేజ్ 3 అని చెప్పి అన్నీ ఎగ్జైట్మెంట్తో చెప్పుకుంటూ వస్తున్నాము. సో మా ఇల్లు అయితే ఆల్మోస్ట్ అయింది, మొత్తానికి రెడీ అయిపోయింది. కానీ డెలివరీ అయిన తర్వాతనే మేము ఇంటి లోపలికి వెళ్తున్నాం అనమాట. సో అందుకే ఇప్పుడు ప్రెజెంట్ మా ఇల్లుకి ఏమి ఈవెంట్స్ కానీ ఏం ఫంక్షన్స్ కానీ జరగట్లేదు. అండ్ ఇల్లు మొత్తం రెడీ అయిపోయింది, జస్ట్ మా ఇన్స్పెక్షన్ క్లోజింగ్ అవన్నీ ఇంకా అవ్వలేదు. సో దానికి ముందే ఇట్లా ఇల్లు అపాయింట్మెంట్ తీసుకొని మేము అన్లాక్ చేయించుకొని ఇంటి లోపలికి వెళ్ళి అంత ఇల్లు చూపిస్తున్నాం అనమాట వీళ్ళకి. లాస్ట్ ఇయర్ మా మమ్మీ వాళ్ళు వచ్చారు కదా సమ్మర్లో, అప్పుడు మా అమ్మ వాళ్ళు ఆల్రెడీ ఈ హౌస్ది మోడల్ హోమ్ చూసారనమాట. మోడల్ హోమ్ వచ్చేసి సెలీనా అనే ప్లేస్లో ఉంది, యాక్చువల్లీ ఉండింది, బట్ ఇప్పుడు అవైలబుల్గా లేదు ఆ మోడల్ హౌస్, అది అమ్ముడు పోయిందనమాట. సో అందుకే ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళకి చూపించడానికి మోడల్ హౌస్ లేదు. బట్ సొంత ఇల్లు ఉన్నాక అంత హౌస్ అంతా రెడీ అయిపోయినాక ఇంకా మోడల్ హౌస్ ఎందుకులే అని చెప్పి కూడా అనుకున్నాం. అంటే నో డిసప్పాయింట్మెంట్స్, నో రిగ్రీట్స్ అనమాట మోడల్ హౌస్ లేదు అని చెప్పి. సో మా మమ్మీకి ఒక చిన్న ఐడియా ఉంది, కానీ మోడల్ హోమ్కి ఇంకా మనం కట్టించుకున్న ఇల్లుకి చాలా డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. మోడల్ హోమ్లో అన్నీ సెటప్ చేసేసి రెడీగా ఇంట్లో ఎవరో ఉన్నట్టుగానే ఉంటుంది, చాలా పాష్గా అన్నీ హై క్లాస్ డైనింగ్ టేబుల్ కానీ సోఫా కానీ అవన్నీ సెట్ చేసి ఉంటాయి. కానీ మనకు ఓన్ హౌస్లో అవన్నీ ఉండవు. సో ఖాళీ ఇల్లు ఉంటుంది అనమాట, పెద్దగా కనిపిస్తుంది ఇల్లు అనేది. సో మమ్మీ ఫస్ట్ చూసి ఇంత పెద్దగా ఉంది ఏంది అని అన్నది. ఆ తర్వాత షీ వాజ్ లైక్ ఓకే మోడల్ హోమ్లో ఇట్లుండే కదా అట్లుండే కదా, ఈ చేంజెస్ ఇవి కదా అవి కదా అని చెప్పి తను రికగ్నైజ్ చేసింది అనమాట. అండ్ మా మామయ్య ఇంకా మా అత్త అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినరు. మా హస్బెండ్ కూడా వాళ్ళకి చూపించడం ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఇట్లా ఇది ఇక్కడ మేము ఇట్లా చేయించుకున్నాము అట్లా చేయించుకున్నాము, బిల్డర్కి ఇది చెప్పి చేయించుకున్నాము, ఈ మిస్టేక్ ఇట్లా చేస్తే మన దాన్ని రెక్టిఫై చేయించుకున్నాము అని చెప్పి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అనమాట. సీలింగ్, లైట్స్, కార్పెట్స్, వాల్స్, కలర్స్, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసినాము. యాక్చువల్లీ ఇల్లు కడుతున్న టైంలోనే ప్రతి ఒక్క పిక్చర్ మనకి అప్లోడ్ చేస్తారన్నమాట బిల్డర్ వాళ్ళు ఆన్లైన్లో. సో ఆ పిక్చర్స్ వచ్చినప్పుడల్లా మేము పేరెంట్స్కి పంపించి ఇదిగోండి ఇంతవరకు వచ్చింది ఇల్లు అంతవరకు వచ్చింది ఇల్లు అని చెప్పి చూపిస్తూ ఉండే. ఫోన్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళు. కానీ ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఇట్లా మనతోని ఇన్ పర్సన్ వాళ్ళు ఉండి లైవ్లో చూడడము అండ్ అవన్నీ వాళ్ళు గుర్తు చేసుకోవడం అంతా డిఫరెంట్గా ఉండే. అండ్ వాళ్ళకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. మా అత్తయ్య అయితే ప్యాంట్రీ చూసి చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది అని చెప్పి అంటుండే అనమాట. అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఇట్లా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండే. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా మేము కూడా కొన్ని మిస్టేక్స్, అంటే మాకు ఇన్స్పెక్షన్ అప్పటివరకు అవ్వలేదన్నమాట. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు కూడా చెప్తారు అండ్ మనకు కూడా తెలుస్తుంది కదా అన్నట్టు మొత్తం చూడండి అని చెప్పినాము. అండ్ ప్రతి ఒక్కటి క్వశ్చన్స్ అడుగుతూ ఉండే, బికాస్ అపార్ట్మెంట్లో ఉన్నదానికి ఓన్ హౌస్లో ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది కదా. అంటే మా అత్తయ్య వాళ్ళు ఫ్యూ ఇయర్స్ బ్యాక్, అంటే బిఫోర్ కోవిడ్ యూఎస్కి వచ్చారు, అప్పుడు నా పెళ్ళి అవ్వలేదన్నమాట. సో అప్పుడు వచ్చేసి మా హస్బెండ్ పెన్సిల్వేనియా అనే స్టేట్లో ఉంటుండే అనమాట. సో అక్కడ అపార్ట్మెంట్స్ హౌసెస్ డిఫరెంట్, అండ్ వాళ్ళు అక్కడ నుంచి వర్జీనియా, న్యూయార్క్ అవన్నీ కూడా తిరిగిండ్రు. సో అక్కడ హౌసెస్ ఇక్కడ హౌసెస్ డిఫరెంట్. అండ్ ఆల్సో వాళ్ళు వచ్చింది ఎప్పుడు 5 years 6 years ఎన్నో ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పటికి అండ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా చాలా తేడాలు ఉన్నాయి. ఇంకా కొంచెం లేటెస్ట్ మోడల్స్ లాగా అన్నీ యూజ్ చేసి కట్టడము, కొంచెం ట్రెండ్కి తగ్గట్టు కట్టడము అవన్నీ ఇప్పుడు అవుతున్నాయి కదా. సో వాళ్ళంతా కూడా డిఫరెంట్గానే చూస్తూ ఉండే అనమాట. అండ్ మా అత్తయ్య వాళ్ళకి బాగా నచ్చింది ఏంటి అని అంటే హై సీలింగ్ ఒకటి, ఇంకొకటి లుక్ డౌన్ మాకు కూడా బాగా ఇష్టం అని చెప్పిన కదా. సో ఆ లుక్ డౌన్ బాగా నచ్చింది. అంటే ఇల్లు అంతా పెద్దగా అనిపిస్తుంది అనమాట దానివల్లనే, హై సీలింగ్ రావడం వల్ల అండ్ అట్లా స్టెప్స్ అక్కడ రావడం వల్ల, రైలింగ్ అట్లా రావడం వల్ల, అండ్ పైనుంచి కిందికి మనకు హాల్, కిచెన్ అంతా కనిపిస్తుంది అనమాట. సో నాకు ఇంకా పునీత్కి వి వాంటెడ్ దాట్ పర్టికులర్గా. ఇండియాలో కూడా మా ఇల్లు అట్లనే ఉంటుంది, పైనుంచి చూస్తే కింద అంతా కనిపిస్తుంది, కింద నుంచి చూస్తే
పైన అన్ని రూమ్స్ కనిపిస్తాయి. సో నాకు అట్లా ఇష్టం అనమాట బేసికల్లీ. సో మా హస్బెండ్కి హై సీలింగ్ ఇష్టం, అయితే నాకు ఇట్లా ఇష్టం. అట్లా చాలా మటుకు అన్నీ సెట్ లైక్ ఇద్దరు ఇంట్రెస్ట్కి సెట్ అయ్యేలాగా ఈ ఇల్లు ఒకటే దొరికింది మాకు. సో అందుకే ఇది ఫైనల్గా ఫిక్స్ చేసుకున్నాం అనమాట. మా మమ్మీ కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ ఫస్ట్ చూడంగానే వాష్రూమ్ షాక్ అయింది. ఏంటంటే ఏంది రూమ్ అంత ఉంది అని చెప్పి. సో వాళ్ళకి ఇంకొక రూమ్ కట్టచ్చు ఈ వాష్రూమ్లో అన్నట్టు ఆశ్చర్యపోతుండే. బికాజ్ అపార్ట్మెంట్లో కూడా మాది యాక్చువల్లీ కొంచెం పెద్దనే ఉంటుంది వాష్రూమ్. ఈ సొంత ఇంట్లో మరీ పెద్దగా ఉంది చెప్పాలంటే. మేము ఇంకా టబ్ పెట్టించుకోలే అనమాట, దానివల్ల ఇంకా పెద్దగా కనిపిస్తుంది. సో ఓన్లీ షవర్ ఒక్కటే ఉంది, టబ్ ఎందుకులే అనవసరం అనుకున్నాము. సో అట్లా మాకు పెద్దగా వచ్చింది. పూజా రూమ్ చూపిస్తున్నాము. సో పూజా రూమ్ మేము కార్పెట్ వేయించుకోలేదన్నమాట, బికాస్ దీపం అగరబత్తులను వెలిగిస్తాం కదా, అందుకే కార్పెట్ వేయించుకోలేదు. సో ఇక్కడ మా మామయ్యని ఏ ఫేసింగ్ పెట్టుకోవచ్చు దేవుణ్ణి అని చెప్పి అడుగుతున్నాం. మాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఎన్నిసార్లు అడిగినా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో పెద్దవాళ్ళు చెప్తే కొంచెం మనకు కూడా ఒక రిలీఫ్ వస్తుంది కదా, ఓకే పెద్దవాళ్ళు చెప్పినాకనే మనం ఫాలో అయినాం, మనం చేస్తున్నాం అని చెప్పి. సో అట్లా మా మామయ్యకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు, పునీత్ ఇక్కడ పెడితే ఎట్లుంటుంది, వేరే సైడ్ ఆపోజిట్ సైడ్ పెడితే ఎట్లుంటుంది, ఏ సైడ్ పెడితే మంచిది ఇంటికి అని చెప్పి. ఈ రూమ్ కూడా లేదు ఉండదు. జరుగు ఒకసారి. ఇగో మన ఇంత పొద్దున ట్యాంకర్ అది స్ప్రింక్లర్ సిస్టమ్, అది దాన్ని ఓపెన్ చేసి నువ్వు టైమింగ్ సెట్ చేయాలి. ఇది క్లీనింగ్ చేయాలంటే క్లీనర్ సెట్ సామాన్లు పెట్టేసి కారణం అయితే వేరే ఇళ్ళకి ఇక్కడ ఉన్నాయి, ఇది ఇట్లా డైరెక్ట్ ఇట్లా పైన తిరిగి అసలు ఇది డిజైన్ ఇట్లా ఒక 2 feet కిందికి వస్తుంది. ఇక్కడ ఒక దూరం బాగా వస్తుంది, వాళ్ళు దాన్ని పైన కలిపి పెట్టినారు, బాగా ఒక 2 feet కనెక్ట్ వచ్చింది. సో ఇల్లు పార్ట్కి వచ్చేస్తే నేను చాలా తక్కువ అనమాట మాట్లాడడం, అందుకే మీరు నన్ను చూస్తే అర్థమైపోతుంది నేను అసలు ఎక్కువ ఏం మాట్లాడట్లేదు, ఓన్లీ వీడియో షూట్ చేస్తున్నా. అంతా ఎక్స్ప్లెయిన్ చేయడము అండ్ ఇల్లు గురించి చెప్పడం, ఏది ఎట్లుంది అనంతా మా హస్బెండ్ డ్యూటీ అనమాట. అండ్ నెక్స్ట్ పార్ట్ ఇస్ దిస్ బ్యాక్ యార్డ్. సో ఇది నాకు బాగా ఇష్టమైన ప్లేస్. యాక్చువల్లీ మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువే ఉంటుంది బ్యాక్ యార్డ్లో, కానీ నాకు ఇష్టం. బ్యాక్ యార్డ్ మెయింటెనెన్స్ మొత్తం మా హస్బెండ్ చేస్తా అన్నారు, గ్రాస్ తీయడం అవంతా లెవెలింగ్ చేయడం అదంతా. నా పార్ట్ నాకెందుకు ఫేవరెట్ అని అంటే, నేను ఇక్కడ మంచిగా వీడియోస్ తీసుకుందాము అండ్ ఇప్పుడు ఫ్యూచర్లో మా చిన్ని బేబీ వస్తుంది కాబట్టి దాంతో ఫుల్గా ఆడుకోవాలి బ్యాక్ యార్డ్లో అని చెప్పి చాలా అనుకుంటూ ఉంటాను అనమాట. అంటే ఆఫ్ కోర్స్ అది టైం పడుతుంది అనుకోండి దాంతో ఆడాలంటే, బట్ అదొక ఎగ్జైట్మెంట్ ఎంతైనా పేరెంట్స్కి. ఇట్లా పెద్ద ఇల్లుండి పెద్ద బ్యాక్ యార్డ్ ఉంటే పిల్లలు మంచిగా ఆడుకుంటారు అని చెప్పి. అండ్ వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేంత వరకు పేరెంట్స్ కూడా పిల్లల్లాగే అయిపోతారు. సో పేరెంట్స్ కూడా వాళ్ళతో ఆడతారు కాబట్టి అందరం కలిసి ఆడుకోవాలి అని చెప్పి నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. అమ్మ మెల్లగా అంటే డెకరేటివ్ ఐటమ్స్ ఏమన్నా మన ఇష్టం, ఇండోర్ ప్లాంట్స్ అన్నా ఏమన్నా పెట్టుకోవచ్చు. హలో దిస్ ఈజ్ వన్ మోర్ ఎగ్జైటింగ్ పార్ట్, మా హస్బెండ్ ఫేవరెట్ ప్లేస్ ఇది. ఇంట్లో హై సీలింగ్ ఇంకా మీడియా రూమ్ చాలా ఇంపార్టెంట్ పునీత్కి అయితే. అంటే హీ డెస్పరేట్లీ వాంటెడ్ హై సీలింగ్ అండ్ మీడియా రూమ్ అనమాట. సో అదంతా మా మామయ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎక్కడ స్క్రీన్ పెట్టుకోవాలి అని చెప్పి. అండ్ ఇది ఇంకొక రూమ్. సో పైన మాకు 2 rooms వచ్చినాయి విత్ 1 మీడియా రూమ్ అండ్ ఒక హాల్ అనమాట. సో అది లాఫ్ట్ లాగా అని చెప్పి అంటారు కదా, గేమింగ్ ఏరియా లాగా అనమాట. అండ్ ఒకటే వాష్రూమ్ వచ్చింది. సో మా ఇంట్లో మొత్తం 4 bedrooms, లైక్ పైన 2 కింద 2, 3 washrooms వచ్చినాయి అనమాట. అంటే పైన 2 rooms ఒకటే కామన్ వాష్రూమ్ లాగా వచ్చింది. అటాచ్డ్ వాష్రూమ్స్ అంటూ సపరేట్గా ఏం లేవు. అండ్ ఇదిగోండి ఇది ఇంకొక రూమ్ అనమాట. సో 2 rooms మధ్యలో ఒక వాష్రూమ్ వచ్చింది.
సో దట్ 2 రూమ్స్లో ఉన్న వాళ్ళు ఆ వాష్రూమ్ మధ్యలో ఉంటుంది కదా, యూజ్ చేసుకోవచ్చు అట్లా. we can't say that we can't pinpoint. ఒకటేం pinpoint చేయలేకుండా ఉన్నది. Everything looks beautiful. బెడ్రూమ్ చూడు, కిచెన్ అయినా బాగుంది, లివింగ్ రూమ్ బాగుంది, లుక్ డౌన్ అయితే సూపర్ ఉంది, మీడియా రూమ్ ఇంకా బాగుంది. నాకు బ్యాక్ యార్డ్ కూడా బాగా నచ్చింది, ఎందుకంటే బ్యాక్ యార్డ్ టూ మచ్గా ఉన్నా కూడా బాగుండదు. ఇది టూ మచ్ స్పేషియస్ ఉంది. ఇంకా పెద్ద ఉంటే కంట్రోల్ చేయలేము. ఇదే ఇంపాసిబుల్ సార్, మెయింటైన్ చేయడం. గడ్డి మొత్తం కట్ చేసుకోవాలి, రోజంతా బాగుంది. అన్నిటికన్నా ఎలివేషన్ సూపర్ ఉంది. ఎన్ని ఇళ్ళు చూసినాం నేను, సిరికి కొన్ని కావాలి, నాకు కొన్ని కావాలి, మా ఇద్దరికి కావాల్సినవన్నీ ఇంట్లో. సిరికి లుక్ డౌన్ కావాలి, నాకు మీడియా రూమ్ కావాలి. నాకు ఇట్లా ఓపెన్ ఉండాలి, ఇల్లు క్లోజ్డ్గా ఉండద్దు. నాకు అస్సలు ఇష్టం ఉండదు అట్లా. మోడల్ హోమ్ లో చూసినప్పుడు ఈ ఫ్యాన్ సెంటర్ పాయింట్, ఆ పాయింట్ నుంచి ఇట్లా స్లాంట్ సీలింగ్ వచ్చింది. డిసప్పాయింట్ అయినా ఏసీ వెంట్స్ అది ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ బెడ్రూమ్ బాగా వచ్చింది. సర్క్యులర్ నార్మల్గా అయితే ఇది మొత్తం రూమ్ లాగా వచ్చేస్తుంది. ఈ మధ్య సెంటర్ లో గోడ వచ్చి ఇది ఒక ఫ్లైట్, ఇట్లా ఫ్లైట్ ఇట్లా వస్తుంది. ఇది మేము అప్గ్రేడ్ చేసుకున్నాం. సూపర్. అదే చెప్తానండి, ఇట్స్ డ్రీమ్ హౌస్. So this is how we are ending up our video, and hope you have liked this video. Please like, share and subscribe to my channel, and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye.